ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియం బీజేఆర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. హైకోర్టులో ఏదైతే తీర్పు బీసీలకు ప్రతికూలంగా వచ్చిందో ఈ అంశం మీద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. మనం వీళ్ళ ఆందోళనకు గల కారణం ఏంటి, వీళ్ళ డిమాండ్లు ఏంటి, మనం వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ధర్నా చేస్తున్నారు బీసీ సంఘాల ఆధ్వర్యంలో? ఇక్కడ ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 9 విడుదల చేయడం జరిగింది. దాన్ని చేస్తూ రెడ్డి జాగృతి సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇవాళ మేము ఏం అడుగుతున్నామంటే 60% పైగా ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అంటే మీ కడుపు మంటేంది? ఇవాళ మీరు ఎంతనో, మీ జనాభా ఎంతనో, మీ రిజర్వేషన్లు అంతా తీసుకోండి, మా రిజర్వేషన్ ఎంతనో మాకంత కల్పియండి అని మేము అడుగుతుంటే ఇవాళ రిజర్వేషన్లు ఇవాళ రెడ్డి జాగృతి నాయకులు ఇవాళ బొట్టెంగారి మాధవరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇవాళ నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు దీని మీద స్టే విధించడం జరిగింది. అంటే దాదాపుగా ఇవాళ 60% పైగా ఉన్నటువంటి జనాభాకు ఇవాళ బీసీలకు కనీసం స్థానిక సంస్థలలో వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ కూడా కాకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ అగ్రకుల నాయకుల కుట్రలో భాగంగా నిన్న స్టే విధించడం జరిగింది. మేము తీవ్రంగా యావత్ బీసీలు ఖండిస్తూ ఉన్నాం. బీసీల తరఫున భవిష్యత్తులో పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం తీసుకుంటాం. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎన్నికలకు పోవాలని, లేని పక్షంలో గ్రామాన ఇవాళ నిన్నటి స్టే తోటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీసీలు కూడా ఇవాళ బీసీ ఉద్యమానికి కంకణం కట్టుకుంటారు. రాబోయేటువంటి రోజులలో అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు బయటికి రావాలి, బీసీలకు రాజ్యాధికారం దిశగా పోరాడాలని ఈ సందర్భంగా అన్ని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వాతంత్ర భారతవనిలోనే బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుందండి. ఏ రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు గొర్రెనిచ్చో బర్రెనిచ్చో మభ్య పెడుతున్నారు తప్ప రాజకీయంగా మాకు ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఇస్తలేరు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి. కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టి మరి మద్రాస్ తర, తమిళనాడు తర మాకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దానికి సహకరించాలని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. ఏంటన్నా ప్రభుత్వం ఇది కావాలని చేస్తుందా? ఎందుకు ఇట్లా రిజర్వేషన్లు బీసీలతో ఆడుకుంటున్న పరిస్థితి ఎందుకు? మేము దీపావళి నిజంగా కూడా 15 రోజులు ముందు వస్తుందేమో అని చెప్పని భావించినాం. మేము ఇన్ని సంవత్సరాలుగా ఈ అగ్రవర్ణాల పార్టీలలో ఉంటూ బానిస బతుకుల్లాగా మార్చేసి అగ్రవర్ణ నాయకులు. అలాంటిది 42% రిజర్వేషను ఒక డెడికేషన్ కమిషన్ వేసి కులగణన చేసి బిల్లు పెడితే సరే 42% రిజర్వేషన్ వస్తుందని జీవో తీసిరు కాబట్టి అందరూ ఒక ఆనందోత్సవంలో మునిగిపోయారు. అలాంటి దగ్గరికి వచ్చినటువంటి నోటికాడి కూడు ఈ అగ్రకుల నాయకులు ఇంతగానం రిజర్వేషన్ అనుభవిస్తూ 10% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ప్లస్ 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులాలే, ముఖ్యమంత్రులాలే, వ్యాపారాలు వాళ్ళే, సినిమా టాకీస్లు వాళ్ళే, పెద్ద పెద్ద బంగ్లాలు వాళ్ళే. ఇలాంటి మూర్ఖులు ఈ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కావద్దు ఈ బీసీలు అని చెప్పేసి అని కుట్రబండి ఎవరినో రెడ్డి జాగృతి పేరు మీద, ఇంకో జాగృతి పేరు మీద కోర్టులలో పిటిషన్లు వేసారు. బిడ్డ, మీరు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు, మీరు చేసిన కుట్ర మాకు అర్థమైంది. ఇప్పటి నుంచి 4 వారాలు స్టే విధించారు కదా, స్టే తర్వాత ఏదైనా జరగని 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా ఎలక్షన్ పెట్టేదే లేదు. ఎవడైనా కూడా అగ్రకుల నాయకులు, బీసీ వ్యతిరేక నాయకులు గ్రామాన కూడా ప్రతి ఒక్కరిని అడ్డుకుంటాము. ఎవరిని కూడా ఆధిపత్యం చెలాయించకుండా చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు 4% ఉన్నారు, ఓసీలు 5% ఉన్నారు, 10% రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఉన్న వాళ్ళకి అభ్యంతరం ఏంటి? అసలు కోర్టుకు ఎందుకు పోతా ఉన్నారు? ఒకవేళ నిజంగా రెడ్డి జాగృతి వాళ్ళే రెడ్డి పోతా ఉంటే రేవంత్ రెడ్డి కదా, వాళ్ళని మేనేజ్ చేయొచ్చు కదా ఆలోచన, ఒక ఆరోపణ బయట వినిపిస్తాం. ఒక అగ్రకుల నాయకులకి ఇది అక్కసు, అసూయ, కుట్ర. రేవంత్ రెడ్డి గారు సరే కులగణన చేసిర్రు, మేము కొట్లాడి పెట్టుకున్నాము, జీవో తీసిర్రు, బిల్లు పెట్టిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కాడికి చేసింది. 9th షెడ్యూల్లో పెట్టాల్సింది ఎవడు? కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. ఇక్కడ జీవో తీసిన తర్వాత జీవో ఆమోదించాల్సింది ఎవరు? గవర్నర్ గారు. మరి 2 పరిధులు ఎవరి చేతిలో ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కేంద్రం తమాషా చూస్తున్నది. 60% బీసీ హిందువులు మీకు వద్దా? మేము హిందువులం కాదా? మేము హిందువుల ఓట్లు వద్దా? మాకు మా హిందువుల ఓట్లు, బీసీ హిందువుల ఓట్లు మీకు వద్దంటే తేల్చి చెప్పండి. మీ సంగతి ఏందో మేము కూడా చూసుకుంటామని చెప్పేసారని బీజేపీకి హెచ్చరిస్తున్నాం.
నా పేరు సిద్ధాంతం శ్యామల. నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ని. గత కొన్ని రోజుల నుంచి నెలల నుంచి చాలా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అన్యాయం చేయట్లేదు. 130 కులాలు ఇంత దారుణంగా మోసపోతున్నారంటే ఈ బీసీ 130 కులాలు అందరూ కలిసి ఈ బీసీలు అందరూ మీరు వచ్చి ధర్నా చేస్తే మనకు బీసీ అధికారం దక్కుతుంది. బీసీ ముఖ్యమంత్రి ఇంతవరకు మాకు లేడు. కానీ నేటి వరకు కోర్టులో జిల్లాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి చాలా ఫోన్ చేస్తున్నారు. ఏమైంది, కోర్టు కేసు ఏమైంది అని కూడా చెప్పి చాలా మాట్లాడుతున్నారు. అయినా కానీ ఇంతవరకు ఏ రిజర్వేషన్లు మాకు రావట్లేదు. ఏ బీసీ ముఖ్యమంత్రి మాకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఏ బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ ప్రభుత్వము మేము బీసీలకు అధికారం ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది. కానీ మేము ఇది చిన్నది అసలు బసిర్బాగ్ క్లబ్లో చేసేది. కానీ ఇంతకంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికైనా మేము సిద్ధమని హెచ్చరిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ ఏంది అసలు? ఇదంతా డ్రామా నడుస్తుందా? ఒక జీవోతో 42% రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది నిజంగా ఇచ్చే ఉద్దేశంతోనే జీవో తెచ్చిరా? ఏంది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని ఎన్నికల్లో భాగంగా వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే బీసీలకు కులగణన చేసిర్రు. కులగణన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలని చెప్పి బీసీ సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో వాళ్ళు ఇదే బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ప్రత్యేక రైలు తీసుకుపోయి పెద్ద ఎత్తున బీసీలకు 42% 9th షెడ్యూల్లో పెట్టాలని ఉద్యమం చేసిన తర్వాత అదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తేవడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేసి రాష్ట్రపతి గారికి పంపించింది. రాష్ట్రపతి గారి దగ్గర ఇప్పుడు 4 నెలలుగా రాష్ట్రపతి గారి దగ్గర అక్కడనే ఉండిపోయింది. అదే కాకుండా రాష్ట్రపతి గారు స్పందిస్తలేరు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు వస్తలేవు అని చెప్పి పల్లెలంతా అభివృద్ధి నోచుకోలేకపోతున్నాయి అన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో కోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలని తీర్పు డెడ్లైన్ ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఒక జీవో నంబర్ 9 తీసుకొచ్చి 50% సీలింగ్ ఎత్తవేసి ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చూసింది. కానీ రిజర్వేషన్ రాకముందే ఈ బీసీ వ్యతిరేక శక్తులైనటువంటి రెడ్డి జాగృతికి సంబంధించిన యాదవ్ రెడ్డి అనే వ్యక్తి రిజర్వేషన్ల జీవో రాకముందే కోర్టు కొట్టేసింది. తర్వాత జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుకోతే దాదాపుగా 12 గంటల విచారణ, 2 రోజులుగా విచారణ చేసి నిన్న స్టే ఇవ్వడం జరిగింది. నిన్న స్టే ఇవ్వడంతో అంటే దాదాపుగా ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్లు వేసింది. ఫస్ట్ డే బీసీలు ఎంతోమంది నామినేషన్లు కూడా వేసిన తర్వాత కూడా నిన్న స్టే ఇవ్వడంతో బీసీల నోటికాడి ముద్దని ఈ అగ్రకుల అహంకారాలైనటువంటి రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవ్ రెడ్డి లాంటి వ్యక్తులు తీసుకొని పోవడం జరిగింది. అంటే ఈ మిగతా పార్టీలకు కానీ ఈ అగ్రకులాలకు కానీ బీసీలు మీరు ఒక్కసారి చూడండి, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీలకు కాలేకపోయింది ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన నాయకుడు. అంటే వీళ్లకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మాకు అవకాశం కల్పిస్తూనే లేరు. కానీ అట్లీస్ట్ వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా బీసీలు అయితే కూడా ఓర్చుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించిన పార్టీ నాయకులను మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు అసెంబ్లీలోనేమో బీసీలకు చట్టానికి లోపలనేమో సపోర్ట్ వలుకుతున్నారు, బయట వచ్చి మీరేమో ఈ కాంగ్రెస్ పార్టీని మీ నెపం జంపులుతూ ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ముఖ్యంగా మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా దీన్ని ముందుకు తీసుకుపోయి, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ బీసీ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు దీన్ని 9th షెడ్యూల్లో పెట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతా ఉన్నాను. అన్న ఇప్పుడు ఆశావాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందా అని. ప్రభుత్వం ముందున్న అవకాశాలు, మార్గాలు ఏంటి అసలు? ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూసుకున్నట్టయితే అంటే చాలామంది గత 15 రోజుల నుంచి దసరా ముందు నుంచే పల్లెల్లో పండుగ వాతావరణంలో ఎలక్షన్ వాతావరణం స్టార్ట్ అయింది. కాబట్టి ఆశావాహులు ఉంటారు బీసీలుగా. మాకు 42% బీసీలు రిజర్వేషన్ కాడితో జడ్పీ చైర్మన్ వచ్చింది, జడ్పీటీసీలు వచ్చినాయి, ఎంపీటీసీలు వచ్చినాయి, సర్పంచ్లు వచ్చినాయి. ఇక మేము కాబోతా ఉన్నామని చెప్పి ఊర్లో ఉన్నటువంటి లాయర్లని, చిన్నోన్ని, పెద్దోన్ని అంతా కలుపుకపోయే విధంగా ఖర్చులు పెట్టి స్టార్ట్ అయింది. దానిలో భాగంగానే నిన్న స్టే ఇవ్వడంతో ఈ నాయకులంతా
భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఏమవుతుంది ఈ రాష్ట్రంలో, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎన్నికలు జరుగుతాయా, జరగాయా, స్టే ఇస్తారా, ఈ 42% రిజర్వేషన్ జరుగుతుందా అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము ఒకటే నిన్న స్టే ఇవ్వడంతో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒకటే స్పష్టంగా అర్థమైంది ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే కేంద్రంలో 9th షెడ్యూల్ను పెట్టాలి. అది ఆ మార్గాన్ని రేపు పొద్దున ఏ కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఏమన్నది కాబట్టి ఈ తమిళనాడు తరహాలో బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. అది కాకుండా ఇప్పుడు కోర్టు మాత్రం ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. దీనికి 4 వారాలు గడువిచ్చింది. మీరు అఫిడవిట్ వేయాలి గవర్నమెంట్ నుంచి అని వీళ్ళకు చెప్పింది, ఆ పిటిషనర్లకు కూడా వాళ్ళకు కూడా చెప్పింది. కాబట్టి దాని తర్వాత ఏమొస్తుందో మేము ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కటే వివరించుకుంటా ఉన్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం.